దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మని దర్శించుకోవడానికి దేవినేని ఉమా గారు వచ్చారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉన్న ఏర్పాట్లు? ప్రతి ఇయర్ కూడా మీరు కాలినడకన సాధారణ క్యూ లైన్లో వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటారు. సో ఏర్పాట్లు అనేవి ఎలా ఉన్నాయి? 2 దశాబ్దాల పైగా ఇదే విధంగా నేను ఉచిత దర్శన క్యూ లైన్లో మొదటి రోజు రావటం, అమ్మవారిని దర్శనం చేసుకోవటం, ముఖ్యంగా సామాన్య భక్తులు వచ్చే ఉచిత క్యూ లైన్లో మనందరం కూడా నడిచి వస్తే అక్కడే ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళొచ్చు అనే సదుద్దేశంతో అమ్మవారిని ఉచిత దర్శన క్యూ లైన్లో ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఉదయం 9 గంటలకి వినాయక స్వామి దగ్గర దర్శనం చేసుకొని ఉచిత క్యూ లైన్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థానం ఏదైతే వాళ్ళ విజయవాడ ఉత్సవాలు అట్లాగే అమ్మవారి ఉత్సవాలు వైభవతంగా జరుగుతున్నాయి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో లక్షలాది మంది మహిళలు ముఖ్యంగా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకొని బాధ్యత తీసుకొని బాగా భక్తులకు సేవలు అందించాలని కోరుతున్నాను. క్యూ లైన్లో వచ్చారు కదా, ఏమన్నా ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయినా అనిపించినాయా? భక్తులు ఏమని చెప్తున్నారు? భక్తులందరూ కూడా క్యూ లైన్లో మాతో పాటు నడిచి వచ్చారు. చిన్న చిన్నవి అంటే అవి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. మంచినీళ్ళ విషయంలో కానీ, అదేవిధంగా హెల్త్ విషయంలో కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చే విషయంలో కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరాను. సార్, విజయవాడ ఉత్సవాల గురించి గొల్లపూల్లో కూడా భారీ గ్రౌండ్స్లో చేస్తూ ఉన్నారు. సో అమ్మవారి ఉత్సవాలతో పాటు అవి కూడా జరుగుతున్నాయి, బాగా జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా దర్శన ఏర్పాట్లు, సాధారణ క్యూ లైన్లు కూడా ఏర్పాట్లు కూడా చాలా ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను ఆలయ అధికారుల దగ్గర కూడా తీసుకెళ్లాను. సో అవి కూడా త్వరగానే క్లియర్ అవుతాయని చెప్పి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పడం జరుగుతుంది. అలాగే సాధారణ క్యూ లైన్లో వస్తున్నప్పుడు అమ్మ భక్తులు ఏమనుకుంటున్నారో మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సమస్యలు ఏమన్నా కూడా చాలా త్వరగా రెక్టిఫై చేసి దాన్ని క్లియర్ చేయొచ్చని కూడా ఉద్దేశంతో నేను ఎప్పుడు సాధారణ క్యూ లైన్లోనే వస్తానని చెప్పి కూడా దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా9 టీవీ, ఇంద్రకీలాద్రి నుండి. నమస్కారం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రులు అమ్మవారి ఉత్సవాలు వైభవతంగా 11 రోజులు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. మొదటి రోజు బాల త్రిపుర సుందరాదేవి అమ్మవారి అలంకారం అందరినీ కూడా అలరిస్తూ ఉంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, వేసిన పంటలన్నీ కూడా బాగా పండాలని, రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు అందరూ బాగుండాలని, అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఏదైతే ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని బాధ్యతలు జాగ్రత్తగా నిర్వర్తించి లక్షలాది మంది భక్తులు ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున రాబోతున్నారు. ముఖ్యంగా మహిళా సోదరీమణులు భక్తులు చాలా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని దుర్గా మల్లేశ్వర దేవస్థానం వారిని, అట్లాగే ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, దేవస్థాన అధికారులు కూడా అందరికీ ఆదేశాలు ఇచ్చి అందరినీ కూడా కార్యక్రమాలన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈరోజు అన్నీ కూడా ఉచిత దర్శన క్యూ లైన్లో ఉదయం 9 గంటలకి నడిచి రావటం జరిగింది. 2 దశాబ్దాల పైగా, 20 సంవత్సరాల పైగా ఈ విధంగా అమ్మవారిని దర్శనం చేసుకోవటం, ఉచిత దర్శన క్యూ లైన్లో వచ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏదైతే విఐపి దర్శనాల కన్నా కూడా అత్యంత వేగంగా సామాన్య భక్తులకి దర్శనం, అమ్మవారి దర్శనం బాగా జరగాలని ఏదైతే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉందో, చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఉందో, అది అందరం కూడా బాధ్యత తీసుకొని జాగ్రత్తగా భక్తులందరినీ కూడా బాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అట్లాగే విజయవాడ ఉత్సవాలు కూడా బాగా వైభవంగా అమ్మవారి ఉత్సవాలు మరి జరిగే శుభ సందర్భంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.